మనకి ఇది అన్న జర ఎవరన్నా అన్న ఇది దేవ కొంచెం చిన్నది నాకు పెద్ద వద్దు చిన్నదాలు చిన్న బిట్టు నా దాంట్లో కూడా ది ఏమంటారు అడక తిన్నా ఎవడు వచ్చావు అనుకున్నాలా నువ్వు నువ్వు నీ నెంబర్ నాకు తెలియదు నా నెంబర్ నీకు తెలియదు అన్నా అన్నా నేను కూలి పెట్టానన్నా మీరు కూడా కూలి చేసే ఇక్కడ ఈ స్థాయికి వచ్చారు మీ అమ్మ కూలి మీ నాన్న కూలి మీ తాత కూలి ఎవరో కూలి పని చేసే ఉంటారు నేను కూడా కూలి పని చేసిన ఇక మా పిల్లలు కూడా కూలి పనే చేయాలా ఇంక మనం ఎప్పుడు కూలిగానే పుట్టాలా కూలిగానే చావాలా అందు గురించి ఈ కూలి బిడ్డ బిగ్ బాస్ పోవాలి గెలవాలి కప్పు కొట్టాలి ఆ తర్వాత నెక్స్ట్ సినిమా హీరో కావాలని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తున్నా కిషకాంత్ పార్క్ కాడ కూలి బిడ్డలకు సపోర్ట్ కావాలి బిగ్ బాస్ విన్నర్ అయితే కూలి బిడ్డలకు ఎట్లా ఉంటది చెప్పను లీక్ చేయొద్దంట ఏం చేస్తాం అనేది లీక్ చేయొద్దంట నాకు బిగ్ బాస్ వాళ్ళు చెప్పారు అంటే పోయిన సంవత్సరం నేను అడిగితే చెప్పారు అందు గురించి ఇప్పుడే లీక్ చేయను అంటే అంతకుముందు రైతు బిడ్డ ఇప్పుడు కూలి బిడ్డ అంతే కదా బయట అంతే కదా భయ్యా అంతే కదా తప్పే ఉంది భయ్యా ఇప్పుడు మనం ఫేక్ కాదు కదా పోయి ఎంక్వైరీ చేసుకొని కూలి బిడ్డ కాదు అని చెప్తే రిజెక్ట్ చేయండి నేను అనేది అది ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తమిళ వాళ్ళకి మలయాళం వాళ్ళకి కన్నడ వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళు అవకాశం ఇస్తారు భయ్యా మరి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడ పోవాలి భయ్యా మన తెలంగాణ వాళ్ళు ఎక్కడ పోవాలా మన తెలుగు బిగ్ బాస్ కదా చూసేది ఎవరు తెలుగు వాళ్ళ ఆంధ్ర వాళ్ళ కన్నడ వాళ్ళని కూడా తీసుకుంటారు కదా ఆంధ్ర తెలంగాణ వాళ్ళే చూసేది మరి డబ్బులు ఎవరు ఇప్పుడు అమ్మాయి చేసిన కష్టం ఎవరికి చెందాలంటే పిల్లలకు చెందాలి అవునా కదా మరి వాళ్ళ సొమ్ము మన ఆంధ్ర వాళ్ళకు మన తెలంగాణకి చెందాలి కదా వాళ్ళు హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కన్నడ వాళ్ళు మలయాళం వాళ్ళు తమిళ వాళ్ళు వచ్చేసి మన డబ్బులన్నీ తీసేసుకొని పోతే మనం ఏం చేయాలి భయ్యా అందు గురించి ఈసారి మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణలకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తే మాత్రం బిగ్ బాస్ ని తలగబెడతా ఏం లేదు భగత్ సింగ్ బాంబేసి ఉరిశిక్షకైనా సిద్ధం అని చెప్పేసి భగత్ సింగ్ పార్లమెంట్ లో బ్రిటిష్ ఉన్నప్పుడు బాంబేసిండు అవసరం అనుకుంటే ఉరిశిక్షకు సిద్ధమైండు నేను కూడా మన ఆంధ్ర వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వకుంటే నేను కూడా మొత్తం పిట్టలు పోసి నైట్ తలగబెట్టి వచ్చేస్తా ఉరిశిక్ష చేసినా ఏం లేదు ఉరిశిక్ష చేసినా పర్వాలేదు సొమ్మెవరిది భయ్యా సొమ్మెవరిది సోకెవరిది అంటే మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ అంతా చౌట దద్దం వల్ల అవునా కదా సొమ్ము మనదే సోకు మనదే ఒక తెలుగుడు అంటే లెక్క లేకుండా పోయింది అందు గురించే ఖచ్చితంగా నేను నాకు అవకాశం ఒక కూలి బిడ్డకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా నాకు ఇవ్వకపోయినా మన తెలుగు వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ తరపున నా తరపున నేనే కూర్చొని పోరాటం చేస్తున్నా నిరాహార దీక్ష చేస్తున్నా మీరు కూడా ఏదో ఒక రోజు కూలి పని చేసే ఉంటారు మీ అమ్మ కూలి ఉంటది మీ అయ్య కూలి ఉంటాడు మీ తాత కూడా కూలి చేసే ఉంటాడు మనం అందరం ప్రతి ఒక్కరు పుట్టంగానే ఐఏఎస్ ఐపీఎస్ ఏం కాదు పుట్టినప్పుడు మనం చదువుకునే క్రమంలో కూడా కూలి చేసే వస్తాం నేను కూడా కూలి పని చేసే ఇక్కడ దానికి వచ్చిన అందు గురించి మనం కూలినే పుట్టి కూలినే చావాలా కాదు కదా మనకంటూ ఒక గోల్ ఉంటది నా గోల్ ఏంటి బిగ్ బాస్ కు పోవాలా బిగ్ బాస్ పోయి వచ్చిన తర్వాత హీరో కావాలనేది నా గోల్ అది నాకు అవకాశం ఇవ్వాలనే పోరాటం చేస్తున్నా ఒకవేళ నాకు అవకాశం రాకపోయినా కానీ మన ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి మన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం బిగ్ బాస్ తలగ పెడతా అంటే మళ్ళీ ఇదేదో అన్నపూర్ణ స్టూడియో దగ్గర లేకపోతే నాగార్జున ఇంటి దగ్గర అంతటా చేస్తున్నా భయ్యా నేను అంతటా చేస్తా అవసరం అనుకుంటే మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా చేస్తా నాకు తిక్కలేస్తే అది అన్నపూర్ణ స్టూడియో కూడా ముందర కూడా చేసినా నేను రెస్పాన్స్ ఇచ్చారా నీకు ఎవరిస్తారు భయ్యా ఎవరిస్తారు ఇవ్వరు వాళ్ళకి మొత్తము వాళ్ళకి అమ్ముడు పోయారు హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి కన్నడ వాళ్ళకి తమిళ వాళ్ళకి వాళ్ళకి అమ్ముడు పోయారు మన వాళ్ళకి అవకాశాలు లేవు సొమ్ము మనది సోకు వాళ్ళది మన ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ అంత చౌటదద్దం వల్ల మన సత్తా ఏందో ఈసారి చూడాల్సిందే అందు గురించి మీరందరూ సపోర్ట్ చేయాలా భయ్యా
బిగ్ బాస్ పంపించాలంటావు? ఖచ్చితంగా పంపించాల్సిందే. మీరు కూడా ఏదో ఒక రోజు కూలి పని చేస్తే ఈ స్థాయికి ఎదిగిరు. మీరు మీ అమ్మ కూలి చేసింది, మీ అయ్య కూలి చేసింది, మీ తాత, ఎవరైనా ప్రతి ఒక్కరు పుట్టంగానే ఐఏఎస్ ఐపీఎస్ఎల్ కాదు, కూలి పని చేస్తే ఈ స్థాయికి వస్తారు. కానీ మనం కూలిగా పుట్టినా కానీ కూలిగా మాత్రం చావద్దు. మనకంటూ ఒక గోల్ ఉంటది. అదే ఉద్దేశంతో నేను ఇండస్ట్రీకి వచ్చిన. ఎక్కడ అవకాశాలు దొరకలేదు. బిగ్ బాస్ పోయినా కానీ సినిమా అవకాశాలు సంపాదించాలనేది నా డిమాండ్. అది అందు గురించి ఖచ్చితంగా మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణకి అవకాశాలు ఇవ్వాలా. మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా హిందీ వాళ్ళకి ఇస్తాము, ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తాము, తమిళ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి ఆ పూలు బాగున్నాయి ఈ పూలు బాగలేదంటే మాత్రం బిగ్ బాస్ తలగబెడతా. అది ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ కూడా కావాలా. పలగొట్టుకోండి మాత. బాలకృష్ణ కంటే ఎక్కువ తెగిస్తే అయిపోయా. ఇప్పుడు భగత్ సింగ్ బ్రిటిష్ వాడు పార్లమెంట్ లో ఒక చర్చ జరిగే క్రమంలో అది భారతదేశానికి చాలా దుర్మార్గమైన చట్టం చేస్తున్నారు అని చెప్పి నా ప్రాణం పోయినా నా భారతదేశంలో ఉన్న ప్రజలు బాగుపడాలని చెప్పేసి ఒక బాంబు తీసుకుపోయి పార్లమెంట్ లో దేంగిండు. ఆ తర్వాత ఉరిశిక్ష ఇప్పుడు దేవుడిలాగా ఉన్నాడు. ఆయన చచ్చిపోయినా కానీ దేవుడిలాగా ఎందుకు కొలుచుకుంటున్నావు? ఐ డోంట్ కేర్. నేను పోయినా పర్వాలేదు. అయినా కానీ మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి నెక్స్ట్ అవకాశం వస్తుంది. నాకు ఇవ్వాలని నేను కోరుకుంటాను. నాకు ఇవ్వకపోయినా కానీ మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వాలా. ఎవరికైనా పర్వాలేదు. మన తెలుగు మన అమ్మాయి సంపాదించదే మన కొడుకులకు చెందాలి, మన బిడ్డలకు చెందాలి. కానీ ఇంగ్లీష్ వాడు, హిందీ వాడు, కన్నడ వాడు, తమిళ వాడు వీడు వచ్చేసి దోసుకొని పోతాం అంటే మన ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు ఏమైనా చవట దద్దమ్మలా కాదు కదా. అందు గురించి ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిందే. వాళ్ళ తరపున నేనే చేస్తున్నా, నా తరపున కూడా నేనే చేస్తున్నా, మీ తరపున కూడా నేనే చేస్తున్నా. నాకు అవకాశం రాకుండా నీకొస్తే నువ్వు కూడా ఒక కూలి బిడ్డవే. నీ ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తా. పల్లవ్ ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్తే నేను వచ్చి సపోర్ట్ చేసిన. ఖచ్చితంగా నేను తలకాయ కింద పెట్టి కాలు పైకి పెట్టాను మనని గెలిపించిన. మీ తాతైన కూలే ఉండొచ్చు. మరి అది నీ అదృష్టం. అరే నీ అదృష్టం అంటే అది నీ అదృష్టము. ఇంకా చాలా మంది 100 మంది ఉన్నోళ్ళే ఉండరు. 75% కూలి బిడ్డలే ఉంటారు. 25% ఉన్నోళ్ళు. భయ్యా ఇప్పుడు చెప్పకూడదు భయ్యా, సారీ. నీ ఖచ్చితంగా చేస్తావు. పల్లవ్ ప్రశాంత్ చెప్పిండిగా భయ్యా. మంచికొచ్చాను. పల్లవ్ ప్రశాంత్ చెప్పిండిగా నేను చేస్తా. చెయ్యకపోతే బిగ్ బాస్ నుంచి బయటికి రాగలే ఇదే చెట్టు కూరి తీయండి నన్ను. ఏం చేస్తావు చెప్పు ఫస్ట్. ఇప్పుడు చెప్పకూడదు. ఒకవేళ నేను అడుగుతా చెప్పొచ్చు అని చెప్తా. నేను వాళ్ళని కనుక్కుంటా. చెప్పొచ్చు అని అంటే చెప్తా. చెప్పొచ్చు, నీ ఇష్టం. నాకు తెలియదు కదా, వాళ్ళని అడుగుతా. ఎందుకంటే జనాలకు ఏం చేస్తావు అని చెప్పు. పల్లవి ప్రశాంత్ భయ్యా నేను చెప్తున్నా, నేను ఒక కూలి బిడ్డని. నేను చెప్తున్నా, ఈ పచ్చని చెట్టు కింద నేను చేయకపోతే ఇదే కొర్రుకు తాడు తీసుకొచ్చి ఉరిదీయండి నన్ను. ఇదే చెట్టుకు మీ అందరి ముందల చెప్తున్నా. నేను విన్నర్ గా వచ్చిన డబ్బులన్నీ కూలి బిడ్డలకి, చదువులకి. మామూలుగా నేను ఉత్తగానే నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, కాళ్ళు వచ్చింది, కడుపులు వచ్చింది వాటి కాదు. మినిమం డిగ్రీ పేరుతోటి ట్రస్ట్ ఏర్పాటు చేసి KG to PG చదువు కోసం కూలి బిడ్డలకి నేను ఇస్తా. ఎవడిస్తున్నాడు? ఎవరన్నారు? ఏమిస్తున్నారు? గవర్నమెంట్ పల్లె కాదు అనేది. గవర్నమెంట్ అయినా చెప్పేది నువ్వు, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఎవరైనా
అడుగు క్వశ్చన్ గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఏ కులం అయినా ఏ మతం అయినా అని ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎవరైనా కానీ కూలి బిడ్డలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఇచ్చి అయిపోగొట్టడం కాదు, ఈ రోజు ఇచ్చి అయిపోగొట్టడం కాదు, నా ప్రాణం ఉన్నన్ని రోజులు ఇచ్చేస్తా ట్రస్ట్ ద్వారా. ఆ ట్రస్ట్ ద్వారా నా ప్రాణం ఉన్నన్ని రోజులు ఇచ్చేస్తా ట్రస్ట్ ద్వారా. ఆ ట్రస్ట్ పోతే నేనేం చేయలేను. ఆ ట్రస్ట్ ఉంటది కదా, ఎవరు ఆ ట్రస్ట్ ఉంటది కదా, నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు నడిపిస్తారు. ఆ ట్రస్ట్ పైన కానీ మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, 100లో ఒక్కడన్నా మంచిగా ఉంటాడు, ఆడు నడిపిస్తాడు. నువ్వే నడిపి, అది నాకంటే మంచోడు ఎవడు, అది నువ్వు నడిపి, అది ఇక్కడ మంచోడు అంటే ఎవడు, అది అందు గురించి ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ మంచోడు ఎవడు అంటే నేను కూడా వస్తా, ఈ భాగం అవుతా, ఈ దీక్షలో నేను కూడా భాగం అవుతా. చేయండి కూడా చేయండి, భాగం చేయండి. ఈడేనా పోయేది బిగ్ బాస్ లోకి, నేను కూడా పోతా. రావచ్చు బిగ్ బాస్ లోకి నేను కూడా పోతా, జెండా పాతేస్తా అంతే. అంతే పాతేయాల్సిందే, తగ్గేదేలే. ఒక పని చేయి, ఫస్ట్ దండ సగమేనా? బిగ్ బాస్ లోకి దయచేసి మా ఇద్దరిని మధ్య మావా భయ్యా పోయే ముందు నేను కూడా రావచ్చా? రా కూసో, అందరూ కూసో, 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 ఎంతమంది అయినా రావచ్చు, ఐ డోంట్ కేర్. నేను ఒక్కనే కాదు, ఎంతమంది అయినా కానీ రావచ్చు, ఎంతమంది అయినా మన ఇద్దరిగా ఉండాలి, మన ఇద్దరమే దండ. చచ్చిపోయినాడు మనకెందుకు, మనం వెళ్ళిపోతాం. మనోడు ఏమన్నాడంటే అన్నకి మనోడు ఏంటంటే ఆవేదన ఏంటంటే ఒకటే, నాలాంటి వాళ్ళు కూడా రావాలి, నాలాంటి వాళ్ళు కూడా జనాలు రావాలి. ఎవరైనా పర్వాలేదన్నా, ఎవరైనా పర్వాలేదు, 100 కోట్లు ఎవరైనా 1000 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు మొత్తం అన్నది 1,00,000 కోట్లు. ఏదో నేను కూడా ఈ మధ్య చెప్పినా, ఇతను లాగే డైలాగులు చెప్పా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా. ఇక్కడ అదే సమస్య, ఏదైనా ఒకటే కదా సమస్య. బాధ ఏంటంటే ఏదేదో అనుకొని ఫీల్ అయిపోయి చిరంజీవి అయిపోతా, బాలకృష్ణ అయిపోతాని సినిమాని రియాలిటీలు యాడ్ చేసి ఆఖరికి పిచ్చోడు అయిపోతున్నాడు. కానీ సినిమా వేరు, రియాలిటీ వేరు. అది ఎవరికి అర్థం అవట్లేదు. బాగా నువ్వు సినిమా హీరోలో అవు కాదంట్లే, ఒక డైలాగ్ చెప్పు ఒకసారి మంచిగా. ఎవడో వచ్చి డబ్బులు పెడితే నేను హీరో అవుతా అంటాడు. నువ్వు కూడా అదే అన్నావు, అదే బాధ. నేను ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్దాం అని చెప్పాను నేను. అది కూడా దేనికి పోతా ఉన్నావు, ఎవరిన అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ లో 10 మంది అమ్మాయిలతో మాకు అంతదా ఇక్కడ పార్క్ లేదు. అది కరెక్టే, కానీ బిగ్ బాస్ అయితే ఫ్రీ కదా అమ్మాయిలు. ఏడా ఇదంతా బిగ్ బాస్ ఎన్ని చేసి దేనికంటే అమ్మాయిల కోసం అంటే నాకు తెలుసు కాబట్టి చెప్పేది మధ్య బిగ్ బాస్ జనాలకి నిజం చెప్పాలి, బిగ్ బాస్ ఇజ్జత్ తీస్తారు, ప్రజలకి నిజం తెలియాలి. పిచ్చోళ్ళ తెలియాలి, తెలియాలి, అర్థం ఉంటుందా? విప్లవం వీళ్ళెవరు నాదెల కాదు, వీళ్ళు ఎందుకు పోతుర్రో తెలియదు అంటున్నా. ఇప్పుడు బిగ్ బాస్ లో అమ్మాయిలు లేకుండా ఓన్లీ అబ్బాయిలే పోతుందా? అసలు బిగ్ బాస్ లో డబ్బులు పోతారా? బిగ్ బాస్ లో పోతే అమ్మాయిలు ఉండరు, మేము అది ఓన్లీ షూట్ చేస్తాం అంతేను, టీవీలో పెట్టమని చెప్తే నువ్వు పోతావా? అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో దేనికి పోతున్నావు నువ్వు? కృష్ణ కానిపోతే నేను ఒకరు అమ్మాయిలతో రొమాన్స్ చేయొచ్చు, హీరోయిన్లు. మన మన లేబర్ రోడ్డును పోతుంటే నీకు ఉన్నాను నేను. అసలు మన ముగ్గురం కాదు, ఇద్దరు చచ్చిపోతానని చెప్పాడు. ఇప్పుడు సర్లే ఏదో కూడా అన్నది ఏంటంటే పాపాత్రం. బిగ్ బాస్ పోయి వచ్చి తర్వాత నేను కానీ డబ్బులు ఇవ్వకపోతే, ఒకవేళ నేను ఎవరికి న్యాయం చేయకపోతే ఊరి తీసి సంపండి అన్నాడు. అంటే నువ్వు ముందు ఫిక్స్ అయిపోయినావా? తీసేద్దామా? నన్ను చంపడం ప్లాన్ చేశారంట, ఏంది ఇది? సరే ఇప్పుడు సరే ఎందుకు పోవాలనుకుంటాను? అయింది, ఏదో అయింది, మ్యాటర్ వస్తున్నా, బస్ పోయింది.
బిగ్ బాస్ లోకి ఎంత పోదాం నేనైతే నేను చెప్పను నా మనసులో నేను అబద్ధాలు చెప్పను నిజమే మాట్లాడతా కాబట్టి నిజం మాట్లాడితే అందరు కోపం వస్తుంది ఏడుపు వస్తుంది కాబట్టి నిజమే మాట్లాడతాను నేను బిగ్ బాస్ లో దేనికి పోతాను అంటే అమ్మాయిలతో రొమాన్స్ చేద్దామని ఫస్ట్ అదొకటి ఫస్ట్ ఇంకొకటి డబ్బులు వస్తాయి మరి ఫ్రీ రారుగా అమ్మాయిలు ఆడనుకో ఒకటే ఇల్లు అక్కడ చచ్చినట్టు కులం మొత్తం అన్ని పక్కన పెట్టి ఉన్నోడు లేనోడు తేడా లేకుండా చచ్చినట్టు మాట్లాడాలి అది దానికి ఏదో దిక్కు లేదు ఏదైనా మాట్లాడన్నా పార్క్ లో ఏమన్నా మాడదా నిన్ను కాదన్న మనం ఏం ఏమంటారు నీకు మాడదా ఏంటన్నా మాట్లాడి ఎందుకు రా ఓడితే నీకు పోయినా అంటే పోడంటే నీకు బాగా అంత ఇష్టమా ఏదైతే మరి ఓడితో వేసాడు కదా ఎందుకు దాన్ని చెప్పేది నేను బిగ్ బాస్ లో ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు చచ్చినట్టు నాతో అమ్మాయిలు మాట్లాడతారు అదొక పాయింట్ అది పోయినట్టే సరే 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 ఇప్పుడు సరే ఎందుకు నిరాహార దీక్ష ఎందుకు మీకు అన్న నేను ఒక కూలి బిడ్డని సరస్తా మళ్ళా హలో తమ్ముడు అర్థమైందా చెప్తావా మొన్న రైతు బిడ్డ అది పెట్టు పెట్టుకోయా ఆన్లో ఉందా ఏ మీరు సరస్తా మళ్ళా అర్ధ గంట కూర్చుంటే నిరాహార దీక్ష అవునా 5 నిమిషాలు కూర్చున్నా నిరాకరించే